బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. అన్ని రాజకీయ కుట్రలను, ప్రాణభయాన్ని అధిగమించి ఈ ఏడాదిలోనే తాను మళ్లీ స్వదేశానికి తిరిగి వెళతానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న తాత్కాలిక బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమైందని, మైనార్టీలపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య బంగ్లాదేశ్ ను వీడి వచ్చి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా మొదటిసారి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతానికి దేశ బహిష్కరణలో ఉంటూ స్వదేశంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమె ఈ ఏడాది తన స్వదేశానికి వెళ్లిపోతానని వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని అధిగమించి మరీ తాను తన సొంత దేశానికి చేరుకుంటానని ధీమాగా ప్రకటించారు. తనపై నమోదైన కేసులు, కోర్టులు విధించిన మరణశిక్షలపై హసీనా తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన తీర్పులు చట్టబద్దమైనవి కావని, అవి ముందస్తు వ్యూహంతో రాజకీయ ప్రేరేపితంగా జరిగిన రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ అని ఆరోపించారు. అవామీ లీగ్ ను నాయకత్వ రహితంగా మార్చేందుకు ప్రస్తుత పాలకులు న్యాయ వ్యవస్థను ఓ ప్రతీకార సాధనగా వాడుకుంటున్నారని విమర్శించారు. 1975లో నా తల్లిదండ్రులు, సోదరులతో సహా నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయానని, నాపై గ్రెనేడ్ దాడులు కూడా జరిగాయని గుర్తు చేశారు. అయినా తాను చావుకు భయపడనని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు జూన్ 23న దేశవ్యాప్త నిషేధాన్ని ధిక్కరిస్తూ అవామీ లీగ్ తన 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా తీవ్రంగా స్పందించారు. అవామీ లీగ్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థ కాదని, అది బంగ్లాదేశ్ మట్టిలో ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఒక బలమైన రాజకీయ శక్తి అని అభివర్ణించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం నకిలీ ఎన్నికల ద్వారా ఏర్పడిన బీఎన్పీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బంగ్లాదేశ్ లో హిందూ తదితర మైనార్టీల రక్షణపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 5వ తేదీ నాటి తిరుగుబాటు తర్వాత హిందూ దేవాలయాల ధ్వంసం, ఆస్తుల లూటీలు నిరంతరాయంగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల హక్కుల కోసం పోరాడిన చిన్మయ్ కృష్ణదాస్ వంటి నాయకులను తప్పుడు కేసులతో జైల్లో పెట్టడాన్ని తప్పుపట్టారు. మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు కాదని, వారు దేశ సమాన పౌరులని హసీనా తెలిపారు. వారిపై జరిగే ప్రతి దాడి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై జరిగే దాడితో సమానమని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్లో ఉంటున్నప్పటికీ తన హృదయం ఎప్పుడో బంగ్లాదేశ్ ప్రజల కోసమే తప్పిస్తుందని, అవామీ లీగ్ త్వరలోనే ప్రజాబలంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని షేక్ హసీనా ధీమా వ్యక్తం చేశారు.